గౌతమ్ గంభీర్ ఇంకొక 2-3 ఏళ్ళు హెడ్ కోచ్గా ఉంటే ఇండియాకి కంపల్సరీగా హర్షిత్ రాణా 3 ఫార్మాట్లలోని ఇండియా కెప్టెన్ అయినా ఆశ్చర్యపో అవసరం లేదన్నమాట. ఎందుకంటే హర్షిత్ రాణా కన్నా గొప్ప ప్లేయర్లు అయితే ఉన్నారు. కేవలం పాలిటిక్స్ వలన, కేవలం కేకేఆర్ ప్లేయర్ అనే కానీ ఇంక వేరే ఏ క్వాలిఫికేషన్ ఉంది? ఓకే, బాగానే వేస్తాడు T20 వరకు, అది కొన్ని ఓవర్ల వరకే బాగా వేయగలడు. అంతేగాని మొత్తం అన్ని ఓవర్లు ఎగ్జాక్ట్గా లైన్ అండ్ లెంత్ అయితే పడదు. ఇంతకన్నా గొప్ప బౌలర్లు అయితే ఉన్నారు. వాళ్ళు బ్యాటింగ్ కూడా ఆడతారు. హర్షిత్ రాణా బ్యాటింగ్ కూడా సరిగ్గా రాదు, కానీ 3 ఫార్మాట్లోనే హర్షిత్ రాణాని సెలెక్ట్ చేస్తున్నారు. టెస్ట్లు, T20లు, ఓడిఏలు అన్ని ఫార్మాట్లలోనే. ఇంకా ఆయనకి నచ్చని శ్రేయస్ అయ్యర్ని కానీ, లేదంటే యశస్వి జైస్వాల్ కానీ, రుతురాజ్ గైక్వాడ్ని కానీ వీళ్ళందరినీ పక్కన పెడుతున్నారన్నమాట. ఇప్పుడు హర్షిత్ రాణా ఓకే బౌలర్, అంతకన్నా గొప్ప బౌలర్లు అయితే ఉన్నారు కదా, వాళ్ళని కూడా అవకాశాలు ఇవ్వాలి కదా. ఇండియా క్రికెట్ టీం అందుకే ఎప్పుడు వరల్డ్ కప్ కొట్టదన్నమాట, ఓడిఐ వరల్డ్ కప్. ఈ కేవలం మనకు దాంట్లో ఏంటంటే రాజకీయాలు, పాలిటిక్స్ ఇవే మాట. కేవలం వాళ్ళ పాలిటిక్సే క్రికెట్ ఆడిస్తే తప్ప, టీంని సెలెక్ట్ చేస్తే తప్ప ప్రతిభ టీంని సెలెక్ట్ చేసేది అన్నమాట. ఆస్ట్రేలియా చూడండి, వాళ్ళు ఎంత పెద్ద స్టార్ బ్యాట్స్మెన్ అయినా, స్టార్ ప్లేయర్ అయినా ఫామ్లో లేకపోతే వరల్డ్ కప్ టైంకి తీసి అవతల పడదొప్పుతారు. మనకు అలా కాదన్నమాట. పాలిటిక్స్ ఓకే, ఈడు మనోడు, లేదంటే వీళ్ళు మనోడు, లేదంటే ఈ మన ఐపీఎల్ టీమోడు, ఇలా మాట. సో శ్రేయస్ అయ్యర్ని ఎందుకు సెలెక్ట్ చేయరు? ఎంత ఫామ్లో ఉన్నా సరే. ఎందుకు అందరికీ తెలుసు ఏంటంటే కేకేఆర్ నుంచి బయటకు వచ్చేసాడని. మహమ్మద్ షమి హర్షిత్ రాణా కన్నా గొప్ప బౌలర్ మహమ్మద్ షమీని పక్కనెట్టారు. ఇంతకన్నా ఇంకేం చెప్పాలి చెప్పండి. నిజంగా నాకే క్రికెట్ చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది నాకు గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్కి వచ్చిన తర్వాత.